ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ గోల్స్ ఇవి ఏంటంటే పేషెంట్కి ఎటువంటి హార్మ్ జరగకుండా మనం కొన్ని గోల్స్ ఫాలో అవ్వాలి. అవి 6 గోల్స్ ఉంటాయి. ఈ 6 గోల్స్ ఫాలో అవ్వడం వల్ల పేషెంట్కి ఎటువంటి హార్మ్ అనేది హాస్పిటల్లో స్టాఫ్స్ వల్ల కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వల్ల కానీ ఎటువంటి హార్మ్ జరగకుండా ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ గోల్స్ ఏంటంటే గోల్ 1 ఐడెంటిఫై ద పేషెంట్స్ కరెక్ట్ పేషెంట్స్ ఐడెంటిఫై చేయాలి. అది ఎలా చేయగలం? పేషెంట్ ఐపీ నెంబర్ అండ్ పేషెంట్ బెడ్ నెంబర్, పేషెంట్ నేమ్, పేషెంట్ సర్నేమ్, ఏజ్, సెక్స్ ఇవి అండ్ ఫైనల్లీ పేషెంట్ మోల్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెక్ట్ పేషెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంప్రూవ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. పేషెంట్తో మనం ప్రాపర్గా మాట్లాడాలి విత్ రెస్పెక్ట్ అండ్ విత్ కైండ్నెస్. నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్నది ఇంపార్టెంట్ ఈజ్ కైండ్నెస్ కదా. సో ఆ కైండ్నెస్ అనేది మన పేషెంట్కి మన మాటల ద్వారా తెలియజేయాలి. వాళ్ళకి ఏది ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవ్రీథింగ్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. పేషెంట్ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మెయిన్లీ విఐపి అయినా ఉండొచ్చు లేదా వాళ్ళు ఏ కేటగిరీ అయినా సరే పేషెంట్ ఈజ్ ఫస్ట్. మనకి వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అండ్ గోల్ 3 ఇంప్రూవ్ ద సేఫ్టీ ఆఫ్ హై అలర్ట్ మెడికేషన్. హై అలర్ట్ మెడికేషన్ అంటే హై రిస్క్ మెడికేషన్స్ ఇచ్చేటప్పుడు హై రిస్క్ మెడికేషన్స్ మీన్స్ పొటాషియం, ఇన్సులిన్, హెపారిన్ ఇలాంటి కాల్షియం, గ్లూకోనేట్ ఇలాంటి డ్రగ్స్ ఇచ్చేటప్పుడు డబుల్ చెక్ చేసుకోవాలి. అంటే ఇద్దరు నర్సెస్ చెక్ చేసి ఆఫ్టర్ దట్ కన్ఫర్మేషన్ అయినాక డాక్టర్లు ఏమైతే ప్రిస్క్రైబ్ చేశారో మినిమం డోస్ ఎంత ఇవ్వమన్నారో కరెక్ట్ డోస్, కరెక్ట్ డ్రగ్, కరెక్ట్ టైం, కరెక్ట్ పేషెంట్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల పేషెంట్కి ఎటువంటి రిస్క్ జరగకుండా చేయొచ్చు. గోల్ 4 ఎన్ష్యూర్ కరెక్ట్ సైట్, కరెక్ట్ ప్రొసీజర్, కరెక్ట్ పేషెంట్, కరెక్ట్ సర్జరీ. ఏదైనా సర్జరీకి పేషెంట్ని పోస్ట్ చేసినప్పుడు ఆ పేషెంట్ కరెక్ట్ పేషెంటా, రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్కి మార్క్ చేయాలి సర్జరీకి. నెక్స్ట్ కరెక్ట్ ప్రొసీజర్, ఏ సర్జరీ అయితే ఆ సర్జరీ, ఏ ప్రొసీజర్ అయితే ఆ ప్రొసీజర్ కరెక్ట్గా అయ్యేలాగా డబుల్ చెక్ అనేది చేసుకోవాలి. అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్. హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్ ద్వారా పేషెంట్కి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం హ్యాండ్ హైజీన్ ఆర్ హ్యాండ్ వాష్ ఆర్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద గోల్ 5 అండ్ గోల్ 6 రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ పేషెంట్ హార్మ్ రిజల్టింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఫాల్ అవ్వకుండా చూసుకోవాలి. పేషెంట్ ఫాల్ అవ్వకుండా చూసుకోవాలంటే పేషెంట్ సైడ్ రైల్స్ వేయాలి, బెడ్కి వీల్ చైర్లో తీసుకెళ్ళేటప్పుడు వీల్ చైర్లో బెల్ట్స్ పెట్టాలి. అలాగే ట్రాలీస్లో వాటిని తీసుకునేటప్పుడు వాటికి బెల్ట్స్ ఉంటాయి, ఆ బెల్ట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైనా మాపింగ్ పెట్టేటప్పుడు కాషన్ బోర్డు పెట్టాలి, అక్కడ వెల్గా ఉంది ఫాలో అవ్వకుండా ఉండాలి. వల్నరబుల్ పేషెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి పక్కన ఒక అటెండర్ ఉంటేనే వాళ్ళని ఎక్కడికైనా చేయడం కానీ మూవ్ చేయడం కానీ చూసుకోవాలి. దీస్ ఆర్ ద ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ గోల్స్ ఫర్ పేషెంట్ సేఫ్టీ. ఆల్ స్టాఫ్స్ ఫాలో అవ్వాల్సిన గోల్స్ అన్నమాట ఇన్ హాస్పిటల్ సెక్టర్. థ్యాంక్ యూ.